వైసీపీ నేతలకు వరుసగా షాకుల మీద షాకులు అయితే తగులుతున్నాయి. మొన్న తమ్మినేని దగ్గర నుంచి, తర్వాత సిదిరి, తర్వాత ఆయన గుంటూరు మాజీ ఎమ్మెల్యే ముస్తఫా, వీళ్ళందరూ ఓకే. డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్లు అయి ఉండొచ్చు. ఏది ఏమైనా ఇప్పుడు తాజాగా వైసీపీ నేత మల్లా విజయప్రసాద్ ఇంట్లో ఈడీ సోదాలు నిర్వహించింది. నిన్నంతా ఉదయం సాయంత్రం వరకు. గతంలో ఈయన ఇది కూడా ఇప్పుడే ఒక రకంగా కాంగ్రెస్ హయాంలో అప్పట్లో 2009 నుంచి 14 వరకు ఆ టైంలో ఆయన నిర్వహించిన చిట్ ఫండ్ కంపెనీలు, దాని ద్వారా ప్రజల సొమ్ము కోట్ల రూపాయలు దోచేసి ఆయన ఎత్తేసారు అనేది, దానికి సంబంధించి అప్పటి నుంచి మనీ లాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు ఈడీ సోదాలు నిర్వహించింది హఠాత్తుగా. ఒక రకంగా ఇది అంటే ఆయన వైసీపీ నేత కాబట్టి ఇంత హైలైట్ చేస్తున్నారనేది ఒకటి, లేదు నిజంగా అప్పట్లో అధికారంలో ఉన్న అధికార పార్టీల అండదండలు చూసుకొని కూడా ఇలాగ ప్రజల్ని మోసం చేసే పనులు చేస్తున్నారు ఈ నేతలు అని చెప్పే ప్రక్రియ ఒకటి. ఈ రెండు కొనసాగుతున్నాయి. ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, వాస్తవానికి ఇది ఎప్పుడు 2007 నుంచి 14 మధ్యలో అప్పుడు జరిగిందట. భారీగా డిపాజిట్లు అయ్యి సేకరించి మోసం చేశారు. దాదాపు 3,000 కోట్లకు పైగానే సేకరించారు అనేది ఇప్పుడు ఈడీ సోదాలు నిర్వహిస్తుంది. ఇది అంటే ఇప్పుడు ఈయన ఇప్పుడు వైసీపీలో ఉన్నారు కాబట్టి వైసీపీకి ఏమన్నా మచ్చ అవుతుందా? అసలు ఏం జరిగింది అనుకోవాలి? బేసిక్గా ఆయన అంతకుముందు ఎమ్మెల్యేగా ఉన్నక ముందే అనుకుంటా జరిగినటువంటిది. దాంట్లో అతనికి సంబంధించిన ఇదేంటంటే కాంగ్రెస్ నేత ఆర్థిక పరమైనటువంటి అంశాలతో ముడిపడి ఉన్న వాటిని ఈడీ ఫాలో అప్ చేస్తుంది. ఈ డబ్బులు వీళ్ళ దగ్గరే ఉండి ఇక్కడిక్కడ ఉంటే ఓకే, వాళ్ళ సంస్థలు, అవి వేరే సంస్థలకి అంటే ఈ మనీ లాండరింగ్ అంటే ఒకళ్ళ నుంచి ఇంకొకళ్ళకి బదిలీ అయి వెళ్ళిపోవడం అనేది జరిగిన వాటి మీద ఇది అడ్డుకుంటుంది అనమాట. అది మామూలుగా చట్టపరంగా ఒక కేసు అయిపోతుంది. తనది ఆ కేసులో అరెస్ట్ చేసి జైలుకి కూడా పంపించారు. గౌహతికో ఎక్కడికో అక్కడ. ఇతను ఒక్క చోట కాదు, దాదాపు 7-8 స్టేట్స్లో చేశాడు. ఇప్పుడు మీకు ఇవాళకి కూడా కొన్ని యూట్యూబ్ వీడియోస్ అవి వస్తుంటాయి. హైదరాబాదు లేకపోతే బెంగళూరు ఇట్లాంటి చోట్ల ఏంటంటే ఈ మధ్య కాలంలో కొత్త కాన్సెప్ట్ పెట్టేసుకున్నారు చాలా. అది ఆద్యుడీని అనుకుంటా అప్పట్లో. ఇప్పుడు ఇదివరకటి రోజుల్లో కూడా మనకి స్థలం ఇస్తాం, అంటే మీ పేరును 100 గజాలు 200 గజాలు రిజిస్టర్ చేస్తాం, దాంట్లో గంధ మొక్కలు పెడతాం లేకపోతే ఎర్ర చందనం పెడతాం ఇట్లా అంటారు చూడండి. అదొక ఆస్పెక్ట్ ఉంటుంది. రెండవది ఎట్లా ఉంటుందంటే మీరు 10% పెట్టేసేసి ముందు రిజిస్టర్ చేసేసుకోండి మా దగ్గర, 3 ఏళ్ళు పడుతుంది కన్స్ట్రక్షన్కి, అయిన తర్వాత మీకు ఫ్లాట్ ఇస్తామని చెప్తారు. లోను మీరు బుక్ చేసుకోండి అంటే 10% డౌన్ పేమెంట్ కట్టి బ్యాంక్ లోన్ తీసుకుంటే బ్యాంక్ లోన్ డబ్బులు కూడా వాళ్ళు తీసుకుని మనం ఇచ్చిన డబ్బులతో వాళ్ళు బిల్డింగ్ కడతారు. ఇక్కడెక్కడన్నా చిన్న సర్కిల్ తేడా వచ్చిందా లేచిపోతాయి, ఇబ్బంది అయిపోతుంది. అట్లాగా సఫర్ అయ్యేటటువంటి అట్లా వ్యాపారాల దగ్గర ఇబ్బంది పడేటటువంటి చాలా ఉంటుంటాయి వాటిట్లో. ఇతన్ని ఏ స్కీమో తెలియదు మనకి. ఇతన్ని అయితే 8 రాష్ట్రాల వాళ్ళ దగ్గర డబ్బులు కలెక్ట్ చేసి, ఇదివరకు అగ్రిగోల్డ్ వాళ్ళు ఏం చేసేవాళ్ళు, నెల డబ్బులు 500, 1000, 5,000, 10,000 ఇట్లా కట్టించుకుని ఇట్లాగా 3 ఏళ్ళు కడితే 100 గజాల ఫ్లాటు, 5 ఏళ్ళు కడితే మీకు హౌసు ఇట్లాంటివి పెట్టారు వాళ్ళు, ఫ్లాటు ఇట్లాంటి. అట్లాగా లక్షలు అయ్యాక కరెక్ట్గా ఇళ్ళు ఇవ్వాల్సిన టైంకి వాళ్ళు జంప్ అయిపోయారు. ఇప్పుడు వాళ్ళది ఎట్లా అయిందో వీళ్ళది అట్లాగే అయింది. అగ్రిగోల్డ్ దాంట్లో యాజిటేషన్ చేశారు పబ్లిక్, దాని కాన్సెప్ట్ తో దాదాపు 70-80 లక్షల మంది ఇస్తామని చెప్తున్నారు. అట్లాగా ఉంది. వీళ్ళ దాంట్లో అట్లాంటి ఆలోచన చేయట్లేదు. అది ఇక్కడ తప్పు. ఇతని దగ్గర ఆ డబ్బులు ఏమైనాయి అనేది తేల్చి ఇతను కూడా చెయ్యాలి కదా వ్యవహారం. ఇదేదో ఓట్లు తక్కువ ఉన్నట్టునే, అందుకని ప్రస్తుతానికి ఈడీ అయితే విచారిస్తుంది దీంట్లో. కానీ సాధారణంగా ఇలాంటి కొన్ని ప్రైవేట్ చిట్ ఫండ్లో లేదంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇలాంటి వ్యాపారాలన్నీ అంటే వెనక అధికార పార్టీ ఉందనో ఏదో ఒక అండదండలతోనే చేస్తారు. ఈయన అప్పుడు ఉన్నా లేకపోయినా దానివల్లే జరిగిందా? అందుకే ఇన్ని రోజులు నాంచుకుంటూ వచ్చిందా ఈ కేసు? ఎప్పుడుతోనంట కదా ఇది. అంటే బేసిక్గా ఇవాళ దీంట్లో నాకు తెలిసి పొలిటికల్ ఇంటెన్షన్ ఏమీ లేదు. ఇది గతంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేశాడు. నేను TV9లో వైజాగ్ పనిచేసిన రోజుల్లోనే ఇతను రియల్ ఎస్టేట్ బాగా పాపులర్. మళ్ళా ఓ బ్రాండ్ ఇతను. అక్కడ ప్రోగ్రామ్స్ అవి కూడా పెట్టేవాడు, వినాయక చవితి అని లేకపోతే దీపావళి అని ఇట్లాంటి పండగల కార్యక్రమాలు చేయడం, ఇట్లాంటిది ఒక సెలబ్రేషన్ మూడ్స్ వీటితో బాగా పాపులర్. అలాగే రాజకీయాల్లోకి వచ్చి పార్టీ పరంగా ఉండటం, మొదట్లో కార్పొరేటర్గా ట్రై చేసినట్టున్నాడు. అప్పట్లో కార్పొరేటర్గా, తర్వాత మేయర్ అవుదాం అనుకున్నాడు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు. అట్లా ఏదో తర్వాత ఎమ్మెల్యే అవ్వడము ఇది నడిచిపోయింది.
అయితే ఇతనేమి నగరాన్ని ప్రభావితం చేయగలిగినంతటి రాజకీయ నాయకుడు కాలేకపోయాడు. ఎప్పుడైనా సరే వ్యాపారస్తులు 2 కోణాల్లో రాజకీయాల్లోకి వస్తారు. నెంబర్ 1 రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎక్కువ, అంటే రియల్ ఎస్టేటే కాదు పారిశ్రామికవేత్తలు కానీ వీళ్ళందరూ వచ్చేది నేను అబ్జర్వ్ చేసింది రాజకీయ నాయకులు అంటే పారిశ్రామికవేత్తలు, కాంట్రాక్టర్లు, వ్యాపారవేత్తలు రాజకీయాల్లోకి ఏదో ప్రేమతో ప్రజాసేవ చేయాలని రారు. ఇంకొకటి వాళ్ళు ఏదో దోచుకుందామని కూడా రారు. తాము దోపిడీకి గురి కాకుండా ఉండటానికి వస్తారు. తాము దోపిడీకి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిల్డర్ ఇవాళ నేను ఎప్పుడో రాసిన వార్తలు లేదా హిడెన్ ఆపరేషన్స్ ఇవాళ నిజ జీవితంలో జరుగుతుంటే కూడా స్పందన లేని సమాజాన్ని చూసి నవ్వుకుంటున్నాను నేను. వైజాగ్లో ఉన్నప్పుడు ఒక ఉడా వైస్ చైర్మన్, ఒక ఉడా చైర్మన్ ఉంటారు, వైస్ చైర్మన్ ఉంటారు కదా. అప్పుడు వాళ్ళిద్దరి మధ్య డిస్ప్యూట్ ఏంటంటే వైస్ చైర్మన్ ఐఏఎస్ ఉంటారు కదా, ఈ చైర్మన్ రాజకీయ రిక్రూట్మెంట్ ఉంటారు. ఒక వెంచర్ ఎవడన్నా వేస్తే ఈ వైస్ చైర్మన్ ఒక ఫ్లాట్ పొందుతున్నాడు అక్కడ. వెంచర్ వేస్తే ఒక అపార్ట్మెంట్లు ఒక 50 ఫ్లాట్లు కడుతున్నారు ఒకళ్ళు, అందులో ఒక ఫ్లాట్ లంచం కింద తీసుకుంటున్నాడు వైస్ చైర్మన్. చైర్మన్కి 10 లక్షలు ఇప్పిస్తున్నాడు. ఇదేంది నాకు 10 లక్షలు ఏంది, నీకేం ₹1,00,00,000 ఫ్లాట్ ఏంటి అనే దాని మీద డిస్ప్యూట్ వచ్చింది. అప్పట్లో ఒక ఫ్లాట్ అంటే అమ్మో అనుకున్నా నేను వైజాగ్. ఇప్పుడు ఏకంగా షేరింగ్ ఏనట, 3 ఫ్లాట్లు, డబ్బు ప్లస్ ఫ్లాట్లట, రాష్ట్ర వ్యాప్తంగా నడుస్తున్నాయి అట్లాంటివి. ఈ రాజకీయంలోకి వచ్చినప్పుడు ఏం ఉపయోగపడుతుందంటే ఇచ్చింది తీసుకుంటారు, డిమాండ్ చేయడం తగ్గుతుంది. అందుకోసం వస్తారు రాజకీయాల్లోకి. మొదట్లో అట్లా వచ్చి ఈ రాజకీయాల ఖర్చు అంతకంటే ఎక్కువైపోతుంది. తర్వాత ఆ వ్యాపారంలో డబ్బులు తెచ్చి ఇందులో పెడతారు, జనాలకు పంచడానికి లేకపోతే దారి ఖర్చులకి అన్నిటికీ. నెక్స్ట్ ఏమైపోతుంది, రొటేషన్లో ఉన్న సొమ్ము తీస్తే నాశనం అయిపోతుంది. మీరు చిట్లు కానీ వీటిలో చాలామంది పారిపోవాలని ఎగయ్యాలని బెటరండి. ఎవడో కూడా చిట్లు మోసం చేసి మొదట సక్రమంగా అందరూ కడతారు, చక్కగా నడిచిపోతుంది. క్రమక్రమంగా చిట్టు 1కి 2, 2కి 3, 3కి 4 అవుతుంది. ఈ క్రమంలో తెలియని వాళ్ళని కూడా చేర్చుకుంటారు. డబ్బులు వాళ్ళ ఆర్థిక స్థోమత ఉందో లేదో తెలియని వాళ్ళని మన దగ్గర చిట్టు వేసిన వాళ్ళు రిఫర్ చేసిన వాళ్ళని పెట్టుకుంటారు. వాడెవడో చిట్టు పాడుకుని డబ్బులు తీసుకుని ఖర్చు పెట్టేసుకుంటాడు, ఆడివ్వడం. 1 వరకు వీళ్ళ లాభాన్ని తగ్గించుకుంటారు, 2కి వచ్చేటప్పటికి వీళ్ళు నష్టపాలవడం మిగిలినవుతారు, 3 దగ్గరకు వచ్చేటప్పటికి మిగతా వాళ్ళకి డబ్బులు ఇవ్వలేని పరిస్థితి వస్తుంది. ఆ మాట అంటే గొడవలు అవుతాయి. ఒక్కసారి గొడవ జరిగిందా ఇక ఆ తర్వాత డబ్బులు రిటర్న్ రావడం మానేస్తుంది. అలాగే మనకు కట్టేవాడు వెనక ముందు ఆలోచించడం బిగించేస్తాడు. నేను డ్రాప్ అంటాడు, ఒక డ్రాప్ అయ్యాడా అయిపోయినట్టు చిట్టు అక్కడ. ఆ తర్వాత ఏం చేయాలో అర్థం కాక ఉన్నంతా తీసుకుని సర్దుకుని పారిపోతుంటారు. వ్యాపారస్తులైనా అంతే, పరిశ్రమలదైనా అంతే. రాజకీయాల్లోకి ప్రేమతో రావట్లేదు వీళ్ళు, తమ ఉద్యోగులకి లంచాలు కట్టకుండా ఉండడానికి వస్తారు. వచ్చి ఆ తర్వాత ఈ దీంట్లో ఇరుక్కుపోయి నాశనం అవుతుంటారు. ఇప్పుడు ఇతను కూడా అట్లాంటిదే పరిస్థితి అని నేను అనుకుంటున్నాను అనమాట. కానీ ఒకటి సార్, ఈయన గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తర్వాత వైసీపీలో చేరినప్పుడు వైసీపీ కార్యాలయం కూడా ఈయన స్థలంలోనే ఉందట. అంటే ఇందాక మీరు అన్నట్టు ఆర్థిక ప్రయోజనం ఆశించడం ఒకటి, పార్టీకి ఆర్థికంగా ఏదైనా ప్రయోజనం చేకూర్చడానికి ఇలాంటి వాళ్ళు పార్టీలో చేరతారా? పార్టీకి ఏమీ ఉండదండి వీళ్ళ వల్ల. నేను చెప్పినట్టు ఇప్పుడు ఆయన ప్లేస్లో ఉంటుంది, ఆ తర్వాత ఆయన అవతలకి వెళ్ళిపోయాక తీసేస్తాడు ఆఫీస్. రాసి ఇచ్చేసింది ఎక్కడన్నా ఉంటుంది అని చూడండి వీళ్ళకి ఉండదు. ఇప్పుడు ఇదివరకు కేసినేని నాని స్థలం లీలామహల్ సెంటర్ అంటే ఇరగదీసే సెంటర్, బస్ స్టాండ్, పాత బస్ స్టాండ్ ఎదురుకుండా, అక్కడ కేసినేని నాని ఆఫీస్ ఉండేది. పెద్ద పెద్ద హోర్డింగ్లు, పోస్టర్లు ఇవన్నీ ఉండేది. ఆ తెలుగుదేశం కార్యాలయం అంటే ఇక అదే వాస్తవంగా తెలుగుదేశం కార్యాలయం మొగలరాజపురంలో ఉండేది, సిద్ధార్థ కాలేజీ రోడ్లో. కానీ అందరు ఇక్కడికే వస్తుండేవాళ్ళు. తర్వాత ఆయన దిగిపోయాడు. ఆయన ఏమన్నా తెలుగుదేశానికి రాసి ఇచ్చేసాడు ఆ బిల్డింగ్, ఆయన దగ్గరే ఉందిగా. ఇప్పుడు వైసీపీ పెట్టుకున్నాడు మొన్నటిదాకా, ఇప్పుడు ఏమీ లేదు, ఆయన వ్యాపారం చేసుకుంటున్నాడు అంతే. ఇలా ఎన్ని అంతే. వీళ్ళు ఏంటంటే కార్యాలయం ఏదో ఒకటి వాళ్ళ కార్యాలయం పెట్టుకోవాలి కదా, అదే వైఎస్ఆర్సీపీ కార్యాలయం. ఇప్పుడు అతను రేపు పొద్దున మారి తెలుగుదేశానికి వెళ్ళాడు అనుకోండి, జెండా మారుతాడు, అంత మించి ఏముంటుంది. అదేమి పార్టీకి ఏం ఉపయోగం లేదు వాటితో. వీళ్ళ వల్ల పార్టీకి
అధినేతకు ఒక ఉపయోగం ఏంటంటే ఇప్పుడు ఆ మైలవరం అతనుకో లేకపోతే ఆ అనంతపురం జిల్లా అతనుకో ఇట్లాంటి వాళ్ళకి సొంత డబ్బులు ఖర్చు పెట్టుకున్నాడు కదా జగన్, అట్లాగా వీళ్ళతో అవసరం ఉండదు, వీళ్ళ డబ్బులు వీళ్ళే ఖర్చు పెట్టుకుంటారు, అంతే తేడా. సార్ కానీ ఒకటి ఇలాంటి కేసుల్లో, ఇలాంటి చిట్ ఫండ్ మోసాలు, ఆర్థిక మోసాల కేసుల్లో బాధితులకి అన్యాయం జరిగే విషయంలో చాలా ఆలస్యం అవుతుంది. వీళ్ళ ఆస్తులు అటాచ్ చేస్తుంది, ఈడీ రంగంలో దిగుతుంది, కేసులు పెడుతున్నారు, ఇలాంటి వాళ్ళు అరెస్ట్ చేస్తున్నారు, జైలుకి వెళ్తున్నారు, మళ్ళీ బెయిల్ మీద బయటకు వస్తున్నారు. కానీ బాధితులకు మాత్రం న్యాయం జరగట్లేదు. అది ఎప్పటికి జరుగుద్దో కూడా మనకు తెలియదు అన్నట్టుగానే ఉంటుంది. దాని విషయంలో మరి ప్రభుత్వాలు ఎందుకు పట్టించుకోవు? ప్రభుత్వాలు చిత్తశుద్ధి ఉండదండి. మనకి ఓట్లు వస్తాయి అనుకుంటే చేస్తారు ఏదైనా సరే. రెండవది ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ ఏంటంటే దోచేసుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అగ్రిగోల్డ్ గుర్తు తెచ్చుకోండి. మొట్టమొదటి యనమల రామకృష్ణ ఏమన్నాడు, 100కి 130 రూపాయలు ఉంది, దాంట్లో వీళ్ళు భయపడిపోయేసి ఐపీ పెట్టేశారని చెప్పాడు. 4 రోజులు పోయాక 100కి 100 ఉందన్నాడు. తర్వాత 100కి 70 అన్నాడు, 100కి 10 అన్నాడు. ఏడికి పోయిందో తెలియదు. ఆ భూములు తర్వాత వీళ్ళ పేర్లతో ఉన్నాయి అన్నది జగన్ అసెంబ్లీలో రచ్చరచ్చ చేశాడు. చేస్తే ఏం కొనకూడదా, మేము కొన్నాం, తప్పే ఉందన్నారు ఓపెన్గా. ఎవరు పబ్లిక్ ఏం ఫీల్ అయ్యారు చెప్పండి? దాంట్లో స్థలాలు ఉండి ఆస్తులు ఉండి వాళ్ళ డబ్బులు వాళ్ళకి రాలా. ఇప్పుడు ఇదైనా అంతే. దాంతోపాటు ఒకవేళ ఎవరైనా గట్టిగా గొడవ చేశారు అనుకోండి, మమ్మల్ని అడిగి పెట్టారా, మమ్మల్ని అడిగి కట్టారా అంటారు. మన దగ్గర ఇప్పుడు పొలిటికల్ సిస్టంలో రెస్పాన్సిబిలిటీ అనేది లేదండి. నీకు ఇక్కడ కనుక వీళ్ళందరూ అయ్యా మాకు ఒక 1000 కోట్లు రావాలి, అతని దగ్గర 5000 కోట్లు ఉందయ్యా, మాకు ఒక 500 కోట్లు అని ఇప్పించి నువ్వు 4500 కోట్లు తీసుకో అని చెప్పండి, వెంటనే చేస్తారు. అంతకు మించి ఏమి లేదు రెస్పాన్సిబిలిటీ. ఈ కేసులో కూడా అంతేనేమో, ఇంకా ఎక్కడైనా అంతే. బాధితులు ఇంకా ఇతనికి ఆస్తులు ఉంటాయి, ఏఎన్ఓ సీజ్ చేసుకోవాలి, ఇవ్వాలి. ఈ లోపు ఇంకోటి ఎంత తగలేశాడో అతను రాజకీయాల కోసం అది తెలియదు. ఇంకోటి ఏంటంటే వీళ్ళకి లైఫ్ లగ్జరీ లైఫ్కి అలవాటు పడతారండి. ఇప్పుడు నేనే ఉన్నాను అనుకోండి, మ్యాక్సిమం నా సంపాదనలో నా ఇంటికి నేను కేటాయించుకున్న దాంట్లో దాని లోపలే ఖర్చు పెట్టడానికి ప్రయత్నిస్తాను. నా చేతికి సాధ్యం కానప్పుడు ఆగిపోతాను. అంతేగాని నా సంపాదనకి మించి ఖర్చు పెడితే ఏమవుతుంది, అక్కడ అప్పుల పాలు అవుతాం. అది ఇప్పుడు వీళ్ళందరూ జరిగేది అయ్యే అక్కడ. అదే కదా, రైట్. చూద్దాం. మొత్తానికి ఇది ఒక ఆర్థిక నేరం, ఆర్థిక మోసం. చిట్ ఫండ్ పేరుతో జనాల నుంచి డబ్బులు వసూలు చేసి ఒక రకంగా ఒక టైంలో బోర్డు తిప్పాడు, కోట్ల రూపాయలు వెనకేసుకోవడం. దీని మీద విచారణ జరుగుతున్నాయి, అరెస్టులు చేస్తున్నారు, జైలుకి వెళ్తున్నారు. కానీ బాధితులకి న్యాయం జరుగుతుందా లేదా అంటే మాత్రం వాళ్ళకి రికవరీ అయితే జరగట్లేదు. వాళ్ళ కట్టిన అమౌంట్ రిటర్న్ ఇచ్చే విషయంలో అయితే మాత్రం ప్రభుత్వం ఇంకా చొరవ చూపించట్లేదు. ఆ విషయంలో మరి ఏం చేస్తారు? ఎప్పుడు దీన్ని రాజకీయ కోణంలో కాకుండా బాధితులకి న్యాయం జరిగేలా చూస్తే బెటర్.